ఏపీ అంతటా కూటమిమయం. మరి కీలకమైన ఆస్థానాన్ని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి అనుకుంటున్నాయి అధికార పార్టీలు? కుర్చీ టార్గెట్గా గేమ్ షురూ అయిపోయింది. విశాఖలో రాజకీయ కుర్చీలాట నడుస్తోంది. ప్రధాన పార్టీలన్నీ మేయర్ కుర్చీ చుట్టూ గిర్రున్న తిరుగుతున్నాయి. ఆ పీఠం పదిలంగా ఉందా లేక బీటలు వారిందా అనేది ఈ నెల 19న తేలబోతోంది. ఇంతకీ విశాఖలో ఏ పక్షానికి బలం ఉంది? కార్పొరేటర్లు ఎవరికి బలగం కాబోతున్నారు? గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం నీదా నాదా అంటున్నాయి అధికార విపక్షాలు. కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, విశాఖ జిల్లాలోనూ మేమే, అలాంటప్పుడు విశాఖపట్నం నగరంలోనూ మేమే ఉండాలి కదా అంటోంది కూటమి. విశాఖ పీఠంపై అధికార పార్టీ ఉంటేనే మరింత వేగంగా అభివృద్ధి అంటూ మేయర్ పీఠానికి ఎసరు పెట్టాయి కూటమి పార్టీలు. అందులో భాగంగా మేయర్పై అవిశ్వాస అస్త్రాన్ని సంధించాయి. నోటీసులు అందుకున్న కలెక్టర్ ఈ నెల 19న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కార్పొరేటర్లకు సమాచారం ఇచ్చారు. మేయర్ కుర్చీని ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో ఇరుపక్షాలు పోటాపోటీగా క్యాంపులు ఏర్పాటు చేశాయి. వైసీపీ తమ కార్పొరేటర్లను ఊటీకి తరలించింది. టీడీపీ మాత్రం భీమిలిలోనే క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇక జనసేనకు చెందిన 11 మంది కార్పొరేటర్లు కూడా ఆ పార్టీకి టచ్లో ఉన్నారు. కూటమి తీరుపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. బలం లేకపోయినా కూటమి పార్టీలు అవిశ్వాస నోటీస్ ఇచ్చాయంటున్నారు వైసీపీ నేత అమర్నాథ్. మేయర్గా హరివెంకట కుమారి కొనసాగుతారని ధీమాగా ఉన్నారాయన. మీరు పోలీసు ఉద్యోగం చేస్తా ఉన్నారా, లేకపోతే పచ్చ చొక్కాలు వేసుకొని మీరు తెలుగుదేశం పార్టీకి మీరేమైనా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీగా ఏమైనా పనిచేస్తా ఉన్నారా? దీని మీద తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 10 రోజులు అయింది, నిన్న నోటీసులు ఇచ్చారు. 19వ తారీఖున ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు కానివ్వండి, మీ బలం ఏంటో అన్నిటువంటి తేలిపోతాయి కదా. మీకు బలం లేదని చెప్పి మీరు అందరినీ బెదిరించి భయపెట్టి అవిశ్వాస తీర్మానంపై 58 మంది సంతకాలు చేసినప్పటికీ నెగ్గాలంటే కూటమికి 74 మంది సభ్యుల బలం అవసరం. ప్రస్తుతం ఎక్స్ అఫిషియో ఓటర్లతో కలిపి కూటమికి 72 మంది సభ్యులున్నారు. అంటే మరో 2 కార్పొరేటర్ల మద్దతు అవసరం. అయితే టీడీపీలో చేరడానికి సిద్ధం అంటూ కొందరు వైసీపీ కార్పొరేటర్లు సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో ఉంది వైసీపీ. దీంతో ఈ నెల 19న ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.